హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమారాణి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మనం పుదీనా కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందాం. దానికి ఏమేం కావాలనో ఫస్ట్ చెప్తా, చూసేయండి. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం డీప్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే పచ్చళ్ళు అంటే చాలా పిచ్చి. పచ్చళ్ళు ఎవరికైనా చాలా ఇష్టంగానే తింటారు అని నేను అనుకుంటున్నాను. నాకైతే పచ్చళ్ళు అయితే చాలా ఇష్టం అండి. తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసి సేమ్ కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి. దీనికి కాంబినేషన్గా పచ్చిమిర్చి బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటా, చింతపండు ముందు ఏ విధంగా అయితే వేయించుకున్నామో ఇప్పుడు కడాయిలో పచ్చిమిర్చి కూడా వేసి సేమ్ అదే విధంగా ఫ్రై చేసి దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకోవద్దు. తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని టమాటా, చింతపండు, చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గించుకోవాలి. జ్యూసీగా అయిపోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. దంచుకుంటే బాగుంటుంది కానీ టైం లేక ఇంకా మిక్సీ జార్లో చేసేసుకున్నామండి. వాయిస్ ఓవర్ అయితే ముందు ఇచ్చేస్తున్నా. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు మంచిగా వేయించుకొని ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని కలుపుకుంటే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ట్రై చేసి ఉంటారు. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తగా వీడియోలు తీసినాం కదా అండి, కొంచెం భయం ఉంటుంది కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.